భారీ కుంభకోణంలో జూనియర్ ఎన్టీఆర్ షాక్‌లో ఉన్నారట. ప్రస్తుతం సంచలన నిర్ణయం తీసుకున్నారట అమిత్ షా. అమిత్ షా అయితే సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి పొలిటికల్‌గా అయితే మంచి గేమ్ ప్లాన్ నడుస్తోంది. ఎన్టీఆర్ ఒక పక్క సినిమాల్లో పేరు తెచ్చుకుంటూ ఉంటే, మరోపక్క ఆయన పొలిటికల్‌గా రావాలని చాలామంది కోరుకుంటూ ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో తప్ప రాజకీయాల్లోకి రావాలని అయితే అసలు అనుకోలేదు. ఎన్టీఆర్ ఎలాగైనా సరే సినిమాల్లో మంచి పేరు తెచ్చుకోవాలని అయితే ఎదురు చూస్తున్నట్టుగా అయితే సమాచారం. ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు సినిమాలకి సంబంధించిన విషయంలో భారీగా విజయం సాధించి గ్లోబల్ స్టార్‌గా ఉన్నటువంటి సంగతి తెలిసిందే. అయితే గ్లోబల్ స్టార్‌గా ఉన్నటువంటి ఎన్టీఆర్ ఇప్పుడు భారీ కుంభకోణంలో చిక్కుకున్నట్టుగా అయితే సమాచారం. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరి ఎన్నో నిర్ణయాలైతే తీసుకున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఏదేమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన పలు విషయాలైతే సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. రాబోయే రోజుల్లో మంచి నిర్ణయం తీసుకొని ఎలాగైనా సరే ముందుకు వెళ్ళాలని అందరూ నిర్ణయం తీసుకుంటున్నటువంటి ఈ సమయంలో ప్రేక్షకులు కూడా జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి ఈ భారీ కుంభకోణంలో అయితే మరి నిండాలని కోరుకుంటున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి అభిమానులు కూడా వీటి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని అంతా కూడా సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు తెలుసుకొని అందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపోతూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి, అలాగే ఇక జనసేనకి సంబంధించిన విషయాలే కాకుండా బీజేపీని కూడా కలుపుకొని వెళ్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌ని అమిత్ షా ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి అమిత్ షా వస్తారా? అమిత్ షా అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయంలో తెలుగుదేశం పార్టీకి రావాలని